మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం, వాట్సాప్ మెసేజ్లకు ఎన్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మేటా వెల్లడి. ఐటీ రూల్స్లోని రూల్ 4/2 లాంటిది ఎక్కడా లేదు. ఎన్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? ఇందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో. రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం. రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు ఈ అధికారం ఎందుకని, తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరో కాదని, వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎవరో కాదు, వాళ్ళు మా పరివారం. రుణమాఫీకి ఎంత అవుతుంది? మహా అయితే 30 నుంచి 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమైతుంది? అది కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా ఎక్కువనా? హైదరాబాద్ చుట్టుపక్కల మీరు బీఆర్ఎస్ ఆక్రమించుకున్న 1,000 ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు. కేసీఆర్ల దోపిడీ చేయకుండా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చని అన్నారు. హరీష్ రావు సవాల్ను తాను మరోసారి స్వీకరిస్తున్నానని, ఆయనను రాజీనామా లేఖ జబ్బులో పెట్టుకుని రెడీగా ఉండాలని సవాల్ విసిరారు. అయితే హరీష్ రావు రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగా లేదని, అదో నాటకంలా ఉందన్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా లేఖ రాయడానికి బదులు తన మామ చెప్పినట్టుగా సీసపద్యం రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు. అది చెల్లదని చెప్పారు. ఈరోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే, నేను పోతే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే నేనున్నంతసేపు వాళ్ళ ఆటలు సాగవు, కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జర్రులు పాకినట్లు అవుతున్నది. వాళ్ళ ప్యాంట్లు కూడా పచ్చిగా అయినట్లు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆగస్టు 15లోగా ఎలాగైనా నేను రుణమాఫీ చేసి తీరుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల స్కాము, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 1,000 కోట్ల ఎకరాలను దోచుకున్న మీ బీఆర్ఎస్ పార్టీ దానికంటే ఎక్కువనా ఇది రుణమాఫీ చేయడం? 1 సంవత్సరం కష్టపడితే రుణమాఫీ బ్యాంకులకు మొత్తం చెల్లిస్తామన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు చేసిన రాజీనామా పత్రానికి ఉద్దేశించి ఈ కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరోసారి చెబుతున్నా అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావుకు సవాల్ విసరడం జరిగింది ఈ విధంగా. అయితే అది రాజీనామా పత్రం, హరీష్ రావు తీసుకొచ్చిన రాజీనామా పత్రం కరెక్ట్ స్పీకర్ ఫార్మాట్లో లేదని, అది కేసీఆర్ తన మామ చెప్పిన సీసపద్యంలో ఉన్నదన్నట్టుగా ఇక్కడ హరీష్ను ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పులన్నీ కౌంట్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్లలోని స్లిప్పులను 100కు 100% సరిపోల్చి చూడాలన్న అభ్యర్థనలను తోసిపుచ్చింది. కోల్కతాపై పంజాబ్ రికార్డు విక్టరీ. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జూలు విదిల్చింది. 8 వికెట్ల తేడాతో కోల్కతాపై గ్రాండ్ విక్టరీ సాధించింది. కోల్కతా 20 ఓవర్లలో 261/6 స్కోర్ చేయగా పంజాబ్ 18/4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కారు మెడకే. 1,00,000 పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్లు పెండింగ్. రెండోసారి అధికారంలోకి రాగానే 1,00,000 దాకా ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన 9,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఈ బాకీలను కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండోసారి పవర్లోకి వచ్చిన 2 ఏళ్లకు కానీ
2018 డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ కట్ ఆఫ్ డేట్ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 25,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ తేల్చింది. నిబంధనలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్ళలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు తిప్పలు పడ్డారు. విధంగా గత సర్కారు మాఫీ చేయని పంట రుణాలు, రైతుల రుణాలను ఈ సర్కారు మెడకెబడ్డట్టుగా కాంగ్రెసే ఈసారి దాన్ని కూడా అమలు చేస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రచారానికి ఉడదెబ్బ. ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాతే లీడర్ల కాంపెయినింగ్. మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసుల్లోనే క్యాడర్తో మంతనాలు, లేదంటే ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగ్స్. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాళ్ళు, పలు చోట్ల 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో జోష్ తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 43 నుంచి 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతుండడంతో వడదెబ్బ భయానికి అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు మధ్యాహ్నం 5 అయిందంటే బయటకు రావడం లేదు. మధ్యాహ్నం అయిందంటే బయటకు రావడం లేదు. రోజు ఏసీ గదుల్లో ఉండే లీడర్లు ఎండదెబ్బకు భయపడి తెల్లవారుజామున 6 గంటలకే రోడ్డెక్కుతున్నారు. మార్నింగ్ వాక్, కాలనీలు, అపార్ట్మెంట్ల సమావేశాలతో ఉదయం 10 గంటల లోపే ప్రచారం ముగిస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా ఏసీ ఫంక్షన్ హాల్లో పబ్లిక్ మీటింగ్స్ లేదా పార్టీ ఆఫీసుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు లాంటివి నీడపట్టున నిర్వహిస్తున్నారు. విధంగా ప్రచారానికి ఊడదెబ్బ. ఉదయం 10 లోపే మార్నింగ్ వాక్, అపార్ట్మెంట్స్లో మీటింగ్స్. ఇక్కడ వివిధ ఉదయం 10 లోపే ప్రచార కార్యక్రమం ముగించుకొని ఆ తర్వాత 10 నుంచి పార్టీ ఆఫీసుల్లో లేదా ఏదైనా ఏసీ ఫంక్షన్ హాల్ చూసుకొని అక్కడ కార్యకర్తలతో సమావేశం అవుతున్నట్టుగా ఇక్కడ ఎండదెబ్బ కారణంగా ప్రచారం ఇట్లా బ్రేక్ పడుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండో దశలో 63% పోలింగ్. త్రిపురలో అత్యధికం 79.46%, యూపీలో అత్యల్పం 54.85%. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు. అన్ని స్కీములను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం వద్దకు రాక, రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తనకు రాజకీయాలంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. 5 ఏళ్లు తాను పదవిలో లేకపోయినా పర్వాలేదన్నారు. డూప్లికేట్ రిజైన్ లెటర్తో హరీష్ డ్రామాలు. ఆయన జోకర్, అధికారం పోయి మతి భ్రమించింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్లోజ్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం. ఆ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో బీసీ కోటాకు గండి కొడుతున్నారనే ఆరోపణ. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా. మతం పేరుతో తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముస్లింలను బీసీలుగా మారుస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బంగారు శృతి, పేమేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, అమర్నాథ్ సునీతతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దిగజారి వ్యవహరిస్తున్నదన్నారు. విధంగా ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం. ఆ రిజర్వేషన్ల వల్ల బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతున్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్, బాగ్లింగంపల్లి, హైదరాబాద్. అక్రెడిటెడ్ విత్ గ్రేడ్. NAAC, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద హానబుల్ మెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్, టీచింగ్, నాన్ టీచింగ్ పేరెంట్స్, అలుమ్ని అండ్ స్టూడెంట్స్. ఇది యూనివర్సిటీకి సంబంధించిన. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.